మీ అందరికీ కూడా తెలుసు, ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎత్తిపోతల పథకం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. కేసీఆర్ గారు రాత్రింబవళ్ళు కష్టపడి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపి మరి ఈ ప్రాజెక్టును వందలాది మంది ఇంజనీర్లతో మాట్లాడి ఎన్నోసార్లు సర్వేలు చేయించి తాను కూడా తిరిగి మరి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి ఈ ప్రాజెక్టును మరి రూపొందించడం జరిగింది. రికార్డు సమయంలోనే ఈ ప్రాజెక్టును మరి కట్టడం జరిగింది. అయితే ఈరోజు ఆ ప్రాజెక్టును కాంగ్రెసు నిరుపయోగంగా పెట్టింది. అయితే నేను ఆ విషయాల జోలికి నేను పోను, కానీ ఒక విషయం చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలందరి దృష్టికి తీసుకురావాలనుకున్నాను. అక్టోబర్ 21, 2023 నాడు సాయంత్రం 6:30 మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించినాయి అని చెప్పి, దాదాపు ఈ శబ్దాలు 2 కిలోమీటర్ల మేర వినిపించినాయి అని చెప్పి ఆనాడు ఆ ప్రాంతంలో క్యాంపులో ఉన్న ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ఆయన పేరు రవికాంత్, ఈ అసిస్టెంట్ ఇంజనీరు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. అది 22 అక్టోబర్ 2023 నాడు 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్. ఆ క్రైమ్ నెంబర్తో ఈ కేసు రిజిస్టర్ అవుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఈ కేసు రిజిస్టర్ చేస్తారు. ఇంకా ఐపీసీ సెక్షన్లతో రిజిస్టర్ చేస్తారు. అందులో ఆ ఇంజనీర్ గారు ఇచ్చిన కంప్లైంట్లో చాలా స్పష్టంగా భారీ ఎత్తున శబ్దాలు వినిపించినాయి. అదేవిధంగా దీని వెనుక ఎవరో అన్నోన్ అఫెండర్స్ ఉన్నారు, అంటే అసాంఘిక శక్తులు ఉన్నారని ఆ ఇంజనీర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ 2023 అక్టోబర్ 22 నాడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కేసు మీద ఎలాంటి పరిశోధన లేదు. మరి నిజంగా డ్యామ్ కుంగిపోతే పేలుళ్ల శబ్దాలు రావు. మీరు ప్రపంచంలో ఇదంతా రీసెర్చ్ చేసి వచ్చే మాట్లాడుతున్న మిత్రులారా, నేనేదో అభాండాలు వేయడానికి బీజేపీ కాంగ్రెస్ మీద అభాండాలు వేయడానికి రాలేదు. ఆధారాలతో సహానే ఈరోజు ఈ ముఖ్యమైన ప్రెస్ మీట్కి వచ్చిన నేను. అంటే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి ఎంత ఘోరమైన స్థాయికైనా ఆనాడు అధికారం కోసం అర్రులు జాచిన మరి కాంగ్రెసులు బీజేపీలు దిగజారింది అనేది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇక్కడ శబ్దాలు ఎందుకు వచ్చినాయనే విషయం మీద ఎవరు కూడా చూడలేదు. అదేవిధంగా ఈ అన్నోన్ అఫెండర్స్, అంటే అసాంఘిక శక్తుల వల్లనే ఇది జరిగింది అన్న కోణంలో ఇంతవరకు ఎవరు కూడా దీన్ని చూడడం లేదు. రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్, అంటే దృష్టి మరల్చడంలో డబుల్ పిహెచ్డీ చేసిన వ్యక్తి కాబట్టి ఈయన వచ్చిన వెంటనే పీసీ గోస్ కమిషన్, లేకపోతే 7 లక్షల కోట్లు, నిన్న 8.2 లక్షల కోట్లు, అట్లా రోజుకొక సంఖ్య పెంచుకుంటూనే పోతున్నాడు. ఒక నెంబర్ పెంచుకునే పోతూ మరి గత ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నాడు. కానీ అసలు ఈ క్రైమ్ నెంబర్ 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్స్ పీడీపీ యాక్ట్ కింద ఐపీసీ కింద ఏవైతే కేసు బుక్ అయిందో అందులో ఆ ఇంజనీర్ రాసిన పేలుళ్ళు, అదేవిధంగా అసాంఘిక శక్తులు ఎవరైతున్నారో వాళ్ళ మీద ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు? మరి ఒక నేరము, పేలుళ్ళ శబ్దం వినిపించింది, అసాంఘిక శక్తులని ఫిర్యాదుదారు చెప్పినప్పుడు అర్జెంటుగా పోలీసు వాళ్ళు ఏం చేయాలి? ఆ నేర స్థలాన్ని మొత్తం కూడా సీజ్ చేయాలి. సీజ్ చేసిన తర్వాత అక్కడ మరి పేలుళ్ళు అన్న తర్వాత అక్కడ ఎక్స్ప్లోజన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లోజన్ ఎందుకు వచ్చింది? దానికి ఏమైనా జిలెటిన్ స్టిక్స్ పెట్టినరా ఎవరైనా? కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్, బిల్డింగులు కూలగొట్టడానికి చిన్న చిన్న డిటనేటర్స్ జిలెటిన్ స్టిక్స్ పెట్టి కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ ఎవరైనా చేసినరా? చేస్తే అక్కడ ఉండే ఎర్త్ శాంపుల్స్, డాగ్ స్క్వాడ్,
బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్, క్లూస్ టీము ఇవన్నీ కూడా నేర స్థలానికి పోవాలి. ఇవేవి అక్కడ జరగలేదు. అదేవిధంగా మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మామూలు ప్రాజెక్టా కాదు, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో గంటలు, ఎన్నో వారాలు, రాత్రింబవళ్ళు ఇంజనీర్లందరూ కూడా శ్రమించి దాదాపు 12 పర్మిషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొచ్చి ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీని పెట్టి, ఒక విజిలెన్స్ ఏజెన్సీనే ఇంటర్నల్గా పెట్టి ప్రతిరోజు కూడా క్వాలిటీ కంట్రోల్ చేసిన మరి ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత గొప్పగా డిజైన్ చేయబడ్డదంటే 1986 సంవత్సరంలో గోదావరి నదికి అత్యంత రికార్డు స్థాయిలో వరదలు వచ్చినాయి. అలాంటి వరదలను తట్టుకునే విధంగా ఈ ప్రాజెక్టు మీద 3 బ్యారేజీలు కట్టడం జరిగింది. అది సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, తర్వాత మేడిగడ్డ కావచ్చు. అయితే ఈ మేడిగడ్డ బ్యారేజ్ 1986లో వచ్చిన అత్యంత ఎక్కువ వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని కడితే ఇందులో అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే 2022 సంవత్సరంలో 29 అంటే 500 సంవత్సరాలలో ఎప్పుడు కూడా గోదావరికి రానంత వరద 2022 సంవత్సరంలో వచ్చింది. 29 లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరి నుంచి పోయింది. అప్పుడు కూడా తట్టుకున్నది ఈ మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాలి. 2019 జూన్ నెలలో జూన్ 21 నాడు కాళేశ్వరం ప్రాజెక్టును గౌరవ కేసీఆర్ గారు జాతికి అంకితం చేస్తే 2019, 2020, 2021, 2022, 2023 వరకు కూడా ఈ ప్రాజెక్టు భారీ వరద ప్రవాహాన్ని తట్టుకున్నది. 500 సంవత్సరాల్లో ఎప్పుడు రానంత వరదను కూడా ఈ ప్రాజెక్టు తట్టుకున్నది. ఈ 3 బ్యారేజీలు తట్టుకున్నాయి. అక్టోబర్ 21 జూన్ నెలలో మీరు గమ్మత్ ఏంటంటే జూన్ నెలలో 2023 సంవత్సరం జూన్ నెలలో ఈ ప్రాజెక్టుకు పర్టికులర్లీ మేడిగడ్డ బ్యారేజీ ముందు 28,67,000 క్యూసెక్ల నీరు ప్రవహించింది. అప్పుడు ఈ ప్రాజెక్టుకి ఏం కాలేదు. అక్టోబర్ 23 నాడు అంటే 3 నెలల తర్వాత ఆ ప్రవాహం దాదాపుగా 20,000 క్యూసెక్ల దాకా, 20 లక్షల క్యూసెక్ల దాకానే వచ్చింది. అప్పుడే సడన్గా బ్లాక్ నెంబర్ 7 అందులో కేవలం ఒక పిల్లరు 20వ నెంబర్ పిల్లర్ మాత్రమే కుంగిపోయింది. ఎట్లా కుంగిపోయింది? అన్నారంకి ఏం కాలేదు, సుందిల్లకి ఏం కాలేదు, మేడిగడ్డలో అది కూడా ఒక్కటే పిల్లర్. 87 పిల్లర్లు ఉంటే ఆ 87 పిల్లర్లో 20వ నెంబర్ పిల్లరే కూలిపోయింది, కుంగిపోయింది. ఎట్లా కుంగిపోతుంది? అది భారీ శబ్దాలు చేస్తూ. ఈ యాంగిల్లో ఎవ్వరు కూడా ఆలోచించడం లేదు. ఇక ఇది 21వ తారీఖు నాడు కుంగిపోయింది అని చెప్పిన న్యూస్ వచ్చిన వెంటనే కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటి నుంచో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి మరి రోజు విషం చిమ్ముతూ ఉన్నారు. ఇదే అదనుగా మరి కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా కిషన్ రెడ్డి, గంగాపురం కిషన్ రెడ్డి, ఆయన ఆనాడు బీజేపీ ప్రెసిడెంట్, ఇమ్మీడియట్గా సెంట్రల్ వాటర్ కమిషన్కి ఒక లేఖ రాస్తాడు. ఈయన వెంటనే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయండి అని. ఇంకా ఆగ మేఘాల మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలంగాణకు వస్తుంది. వచ్చి డిసెంబర్లో రిపోర్ట్ ఇచ్చేసి డిసెంబర్లో సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, ఎస్ ఇది అవినీతి వల్లనే కుంగిపోయింది అని చెప్పేసి. నేను తెలంగాణ ప్రజల ముందర ఇంకొక స్పష్టమైన విషయం ముందర పెట్టాలనుకున్నా. ఇదే జూన్ నెలలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తియస్తా ప్రాజెక్టులో వచ్చిన భారీ వరదల వల్ల మొత్తం డ్యామ్ కొట్టుకొని పోతుంది. ఇంతవరకు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అక్కడ పోలే. ఎందుకు పోలే? అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, అందుకొరకే పోలేదు. ఇక్కడనేమో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, వీళ్ళని బదనామం చేయాలి, వీళ్ళని గద్దెదించాలి, అంటే ఏమన్నా చేయాలి, కుట్రలు చేయాలి. అందుకొరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెంటనే వచ్చింది. వచ్చి వీళ్ళని రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ మొత్తం చూసిన ఎక్కడ కూడా
ఆ ఇంజనీరు మాట్లాడిన పేలుళ్ళు కానీ అసాంఘిక శక్తుల గురించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడతలేదు. ఎంతసేపు పునాది కింద నుంచి శాండ్ కరిగిపోయింది, శాండ్ కరిగిపోయినందుకే కూలిపోయింది అని చెప్తున్నారు. వెంటనే వీళ్ళకి తెలంగాణ పేరుకు ఒక కొత్త భాష ఇచ్చారు వీళ్ళు, కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని. అంటే బట్ట కాల్చి మీద వేయడం. 500 సంవత్సరాల్లో వచ్చిన భారీ వరదలు 29 లక్షల క్యూసెక్కుడు తట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజు ఏమాత్రం వరద లేని సమయంలో ఎట్లా కూలిపోతుంది? ఎట్లా ఒక్క పిల్లరే, అది కూడా ఒక్క పిల్లర్కి ఎట్లా డ్యామేజ్ అవుతుంది? దాని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడలేదు. నేను ఎందుకు ఈ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ గురించి చెప్తున్నా అంటే, ఇదే సమయంలో ఉక్రెయిన్ రష్యా మధ్యలో జరుగుతున్న యుద్ధంలో భాగంగా కకోవ్కా అనే ఒక డ్యామ్ను, 50 సంవత్సరాల డ్యామ్ను దుండగులు కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్తో పేల్చేసారు. 100 మంది చచ్చిపోయారు. రష్యా ఉక్రెయిన్ మీద అభాండాలు వేస్తుంది, ఉక్రెయిన్ వచ్చేసి రష్యా పేల్చేసిందని చెప్తున్నది. 100 మంది చచ్చిపోయారు ఆ డ్యాము పేల్చేయడంతో. 50 సంవత్సరాల డ్యామ్, నిప్రో రివర్ మీద కట్టిన డ్యామ్ అది. ఇప్పటి వరకు కూడా ఎట్లా పేల్చేసిందో తెలియదు, కానీ పేల్చేసిందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. నిజానికి మహదేవ్పూర్ పోలీసులు కానీ లేకపోతే భూపాలపల్లి పోలీసులు కానీ వెంటనే చేసిందాల్సిన తర్వాత అయినా ఆ పిల్లర్ల శాంపుల్స్, అక్కడ ఉండే భూమి శాంపుల్, అక్కడ మీటర్ రీడింగ్స్, డ్యామ్లో ఉండే రకరకాల ఇన్స్ట్రుమెంటేషన్ రీడింగ్స్, అదేవిధంగా సీస్మిక్ డేటా, అంటే భూకంపం ఏమైనా ఒక మైల్డ్ తక్కువ తీవ్రత ఉన్న భూకంపం ఏమైనా వచ్చిందా అన్న డేటా, అదేవిధంగా కాల్ డీటెయిల్స్ అందరివి తీసుకోవాలి. అసాంఘిక శక్తులు, ఈ అసాంఘిక శక్తులు ఎవరై ఉండొచ్చు? రేవంత్ రెడ్డా, బండి సంజయ, లేకపోతే గంగాపురం కిషన్ రెడ్డా? వీళ్ళ మొబైల్ ఫోన్స్ ఏంటి? వీళ్ళ అనుచరుల మొబైల్ ఫోన్స్ ఏంటి? వీళ్ళ టవర్ లొకేషన్స్ ఎక్కడున్నాయి? అక్కడ ఎవరెవరి మొబైల్ ఫోన్స్ ఆపరేట్ చేసినా ఆ రోజు మొబైల్ ఫోన్ అంటే మరి మీకు 360 డిగ్రీస్ ఉంటాయి. 360 డిగ్రీస్లో 120 డిగ్రీస్ 120 డిగ్రీస్ 120 డిగ్రీస్ ఆ సెక్టర్లో ఎవరెవరి మేడిగడ్డ సెక్టర్లో ఎవరెవరి మొబైల్ ఫోన్స్ పనిచేసినాయి ఆ రోజు? అంతకన్నా ముందు ఒక వారం రోజుల ముందు ఎవరు పనిచేసినాయి? ఒక నేరం చేయాలంటే అది ఈజీ కాదు. జెలటిన్ స్టిక్స్ పెట్టి, అదేవిధంగా చిన్న చిన్న డిటోనేటర్స్ పెట్టి ఏ విధంగా వస్తుంది? ఇవన్నీ కూడా ఆ మొబైల్ ఫోన్స్కు, అక్కడ ఉండే మొబైల్ ఫోన్స్కు, ఇక్కడ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే వ్యక్తుల మొబైల్ ఫోన్స్ కానీ, కిషన్ రెడ్డి చుట్టూ ఉండే మొబైల్ వ్యక్తులు కానీ, లేకపోతే బండి సంజయ్ చుట్టూ ఉండే వ్యక్తుల మొబైల్ ఫోన్ల కాల్ డీటెయిల్స్ మ్యాచ్ చేసి ప్యాటర్న్స్ తీస్తే ఈజీగా ఎవరో దొరికేవాళ్ళు. అది కూలిపోయిన వెంటనే, అది కుంగిన వెంటనే వీళ్ళు ప్రచారం మొదలకు 1 లక్ష కోట్లు లభించి చూడు ఇట్లా అయిపోయిందని చెప్పేసి వెంటనే కిషన్ రెడ్డి లెటర్ రాయడం, డ్యామ్ సేఫ్టీ అథారిటీ పోవడం.